నా కంఠంలో ప్రాణముండగా నీతో కాపురం కూడా చెయ్యను. నీకున్న టెంపర్కి నేను కాదు, నాకన్నా పెద్ద మోనార్క్ రావాల్సిందే. మిస్ శర్వాణి, నేను ఈ ఉద్యోగానికి ఎందుకొచ్చాన్రా బాబు అని నువ్వు తల పట్టుకునే రోజు దగ్గరలోనే ఉంది. నీ లైఫ్ తలకిందులు చేసేవాడు తప్పకుండా వస్తాడు. అది నా కళ్ళతో నేను చూస్తాను. వెళ్ళి పని చేసుకోపో. కానిస్టేబుల్ సార్, అగ్గిపెట్టి పట్టరా. అలాగే సార్. ఏంటి దరిద్రుడు ఇంత ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. రోజు రోజుకి వీడి టార్చర్ ఎక్కువైపోతుంది. అసలే ఒక పక్క అమృత ప్రాబ్లంతో చేస్తుంటే మధ్యలో వీడి ప్రాబ్లం ఒకటి తోడైంది. ఈ సోకులు రాని ఏంటి ఇక్కడికొచ్చింది? ఏ అర్చన, నువ్వెందుకొచ్చావే ఇక్కడికి? ఏ పోలీస్ దానా, నీ వాయిస్ పెరిగితే ఆయుష్ తగ్గుతుంది. జాగ్రత్త. నువ్వు నీ పగటి వేషాలేమైనా ఉంటే నీ ఇంట్లో చూపించుకో, ఇక్కడ కాదు. అసలు ఆ రోజు మమ్మరు అడ్డుపడిందని ఒకే ఒక్క రీజన్తో నిన్ను వదిలేశాను తప్ప, లేదంటే ఈ పాటికి నీ నీడ్చుకొచ్చి ఈ స్టేషన్ లాకప్లోనే వేసి తన్నేదాన్ని. సై సొంబెడతానా? ఎంతసేపు నువ్వు ఆ రేణుక ఆ అమృత అని భజన చేస్తారేంటే? అసలు ఏముంది దాని దగ్గర? దాన్ని నమ్ముకుంటే చెప్ప మిగులుతుంది మీ ఇద్దరికి. ఇప్పటికైనా మునిగిపోయిందేమీ లేదు. మీ మేలు కోరి చెప్తున్నాను. ఈ అర్చన మోచేతి నీళ్లు తాగిన వాళ్ళు చాలా మంది కోట్లు సంపాదించారు. నీకు అవకాశం ఇస్తున్నాను, వాడుకో. ఏంటే పిచ్చి సర్వాణి అలా చూస్తున్నావు? కొబ్బరి చెట్టులా నీ బాడీ పెరిగిందే కాని నీ బుర్ర మాత్రం పెరగలేదే. అర్చనని నమ్ముకుంటే కోట్లొస్తాయి. ఆ అమృతని నమ్ముకుంటే చెప్పకూడే గతి. ఈవిడెవరో బాగా డబ్బున్నా వీళ్ళలాగుంది. ఇంకొక మాట మా అమృత గురించి మాట్లాడితే పిట్టను కాల్చినట్టు కాల్చి పడేస్తాను. వెళ్ళవే ఇక్కడి నుంచి. శర్వాణి, నీకేమన్నా బుద్ధుందా? నువ్వు ఎవరికి వేలు చూపిస్తున్నావు అర్థమవుతుందా? సారీ మేడం, శర్వాణి చేసిన పనికి నేను క్షమాపణ చెప్తున్నాను. నేనెవరో
మీకు ముందే తెలుసా? కరెన్సీ నోటుని చూడగానే కళ్ళకద్దుకుంటాం కానీ పరిచయం లేదని పక్కన పడేస్తామా మేడం? మిమ్మల్ని చూస్తుంటే 1000 రూపాయల నోట్ల కట్టను చూసినట్టుగా కనిపిస్తున్నారు. రండి మేడం, లోపలికి రండి. కమన్, రండి మేడం. చెప్పండి మేడం, మీకు నా సహాయం ఏమైనా కావాలా? లుక్ మిస్టర్ రామచంద్ర మేడం, రామచంద్ర. చూడండి, నా పేరు అర్చన. నా మొగుడు రాహుల్ నా మాట వినలేదు. వాణ్ణి నన్ను ప్రేమించిరా మగడా అంటే అదిగో ఆ సర్వాణి ఫ్రెండ్ అమృతని ప్రేమిస్తాను అంటున్నాడు. చివరికి నన్నే ఎదిరించేంతగా ఎదిగిపోయాడు. అర్థమైంది మేడం. వాణ్ణి తీసుకొచ్చి మక్కెలేర కొడతాను. వాడిప్పుడు ఎక్కడున్నాడో చెప్పండి, ఇప్పుడే వెళ్ళి వాణ్ణి తీసుకొస్తాను. నో 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 నో, ఇలాంటి విషయాలు కూడా మీరు వెళ్ళడం ఏంటి? మన శర్వాణి ఉందిగా, ఏ శర్వాణి, నువ్వు వెళ్ళి నా మొగుణ్ణి వాడి ప్రియురాలు అమృత ముందు అరెస్ట్ చేసి తీసుకురావాలి. శర్వాణి, ఇట్రా. ఎస్ సార్. ఏంటి అలా చూస్తున్నావు? రామచందర్ గారు, దీని చూపుల్లో ఏదో తేడా కనిపిస్తుంది. దీని మెడలు మీరు వంచుతారా లేక నన్ను వంచమంటారా? శర్వాణి, మేడం చెప్తున్నారు కదా, నేను ఆర్డర్ వేస్తున్నాను. వెళ్ళు, వెళ్ళి అర్చన మేడం మొగుడిని అరెస్ట్ చేసి తీసుకురా. ఎస్ సార్. వెళ్ళు. ఎస్ సార్. అర్చన మేడం, మీరు టీ, కాఫీ, కూల్ డ్రింక్ ఏమైనా? ప్రస్తుతానికి నా మొగుడు తప్ప నాకేది వద్దు. నా మొగుడు నాకు కావాలి, అంతే. ఇక ఆ విషయం నాకు వదిలేండి మేడం, నేను చూసుకుంటా కదా. ఇప్పటికీ అర్చన చాలా కోపంగా ఉంది. మీ మాటల వల్ల తన కోపం ఇంకా పెరిగిపోతుంది. అర్చన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో, ఏ నిర్ణయం తీసుకుంటుందోనని నాకు భయంగా ఉంది రాహుల్ గారు. మనలో ఉన్న ఈ భయం చూసుకునే అమృత ఆ అర్చన రెచ్చిపోతుంది. ఒక పక్క నీ జీవితం, మరో పక్క నా జీవితం అర్చన చేతిలో బలైపోతుంటే ఎన్నాళ్ళని ఇలా చూస్తూ చూస్తూ మౌనంగా ఉండమంటావు? ఇక నా వల్ల కాదు అమృత. నన్ను నేను కాపాడుకోలేకపోయినా పర్వాలేదు, నిన్ను ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవాలని నేను నిర్ణయానికి వచ్చాను. పదమృత, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రాహుల్ గారు, ఎంతకాలం మీరు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా?
అర్చనని పరిస్థితిలో వదిలేసి నేనెలా వస్తాననుకుంటున్నారు? అభినెవరూ మాయం చేసినట్టే అర్చనని కూడా ఏదైనా చేస్తారు. అర్చన 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 అది మనల్ని హింసిస్తుంటే నువ్వేమో దాని గురించి దాని జీవితం గురించి ఆలోచిస్తున్నావా? మంచితనం ఉండాలి గాని మరి ఇంత మంచితనం ఉండకూడదు అమృత. రాహుల్ గారు, కంట్లో నలక పడిందని నలకని తీసేసుకుంటాం గాని కళ్ళని పొడి చేసుకోం కదా. అర్చన సమస్య కేవలం నలక లాంటిది అని నువ్వనుకుంటున్నావు. అసలు ఆ అభిరామ్ని అర్చనే మాయం చేసిందేమోనని నా అనుమానం. చచ్చా, అర్చన ఆవేశపర్రాలే తప్ప మూర్ఖురాలు మాత్రం కాదు. రాహుల్, మిమ్మల్ని అరెస్ట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. దయచేసి మీరు మాకు కోఆపరేట్ చేయండి. శర్వాణి, రాహుల్ అరెస్ట్ చేయడం ఏంటి? ఆయన తప్పు చేశారు? అర్చన మెళ్ళో తాళి కట్టాడు కదా, అదే అమృత తను చేసిన తప్పు. ఆవిడ గారు మా ఏసీపీ గారితో కుమ్మక్కయి అరెస్టు చేసి తీసుకుని రమ్మని నన్ను పంపించారు. ఇది మా పై ఆఫీసర్ ఇచ్చిన ఆర్డర్. తప్పదు అమృత, నా డ్యూటీ నేను చేసుకోవాలి. ప్లీజ్. చూసావా అమృత, ఇది అర్జున్ అంటే. మొగుడు మొగుడు అంటూనే ఎంతవరకు తెగించిందో చూసావా? తను నేనే కావాలని నన్ను అడిగేది నా మీద ప్రేమతో కాదమృత, నీ మీద పంతంతో. నీ మీద రివెంజ్ తీర్చుకోవడం కోసమే నన్ను సాధిస్తోంది. నువ్వేమో అర్చన, అభిరామ్, అశోక్ వర్మ అంటూ ఈ ఫ్యామిలీని పట్టుకుని వేలాడుతున్నావు. నీకు నేను చేతులెత్తి దండం పెడతాను. కనీసం ఎప్పుడైనా కళ్ళు తెరిచి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అమృత, ప్లీజ్. సారీ రాహుల్ గారు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అర్చనని చంపేస్తారు. ఈ కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇంకా బరువులు బాధ్యతలు పట్టుకుని ప్రాకులాడుకు అమృత. నా జీవితం ఎలాగో అర్చన చేతిలో ముగిసిపోబోతోంది. కనీసం నీ జీవితాన్నైనా నువ్వు కాపాడుకో, ప్లీజ్. రాహుల్ గారు, మా అమృత ఎంత మొండిదో నాకు తెలుసు. తను అనుకునేది సాధించే వరకు తనిక్కడి నుంచి కదలదు. అర్చన గెలుస్తుందో లేక అమృత గెలుస్తుందో ఎవరికీ తెలీదు. కానీ ఈ గెలుపు ఓటముల మధ్య కొన్ని జీవితాలు బలవక తప్పదు. నా డ్యూటీ నేను చేసుకుంటున్నందుకు నన్ను క్షమించండి.
ముందు సాగుతున్న కథ ఒకటి, గుండెలో దాగి ఉన్న వ్యధ ఒకటి. ఎవరికి ఎవరు చివరికి ఎవరు కలిసేదెందుకు, ఎడబాటెందుకు, విధి ఆడించే బొమ్మలాట ఇది, విధి ఆడించే బొమ్మలాట. రాహుల్ గారు ప్లీజ్ పదండి. వస్తే రాని అని పోతే పోనీ అని నీతో అనే ఒక మనసుందా, ఉంటే దానికి కనులుంటే నిజం కనుకుంటే చూసి చూడకుంటుందా. ఇది వరమా మరి శాపమా బదులీయమా ఓ దైవమా బదులీయమా దైవమా. అమృత, ఈ రోజు వరకు కూడా ఈ శర్వాణి సైలెంట్ గా ఉంటుందంటే మా ఏసీపీకో లేక అర్చనకో భయపడి కాదు, నీకోసం నీ మాట కోసం. ప్రతి మనిషికి ఓర్పు అనేది కొంతవరకే ఉంటుంది. నీ ఓర్పు నశించే వరకు నీకోసం సైలెంట్గా ఉంటాను. ఇలాంటివి నీకోసం భరిస్తాను. నువ్వు అని ఒక్క మాట చెప్తే చాలు, నీ మీద పడ్డ ప్రతి దెబ్బకు దెబ్బ రివెంజ్ తీర్చుకోవడానికి ఈ శర్వాణి వెయిట్ చేస్తుందన్న విషయం మర్చిపోకు. ఏమయ్యా నా మొగుడా, నేను నిన్ను ఏమడిగాను? ఆహా, ఏమడిగాను అంట. నాతో కాపురం చేయరా మగడా అని అడిగాను. కట్టుకున్న పెళ్ళంతో కాపురం చేయకుండా అమృత అమృత అంటూ దాని వెనకాల పడుతున్నావు. ఇప్పుడు చూడు ఏమైంది, చిరిగి చాటంత అయింది. కట్టుకున్నది పోయే, ప్రియురాలు పోయే. చివరికి శర్వాణి నీకు బేడీలు వేసి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చుకున్నావు. అర్చన, నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు ఎంత గింజుకున్నా బ్లాక్మెయిల్ చేసినా నన్ను పొందాలనుకోవడం నీ మూర్ఖత్వం. నేను ప్రేమించే దేవత మీ ఇంట్లోనే ఉంది. నేను బ్రతికి ఉండగా నా భార్యగా అమృతను తప్ప నిన్ను నేను స్వీకరించను. ఈ రాహుల్ ఎప్పటికీ అమృతకే సొంతం, అర్చనకి కాదు. ఏంటి ఎలా చూస్తున్నావు? చేతులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్కు లాక్కొచ్చినంత మాత్రాన నీకు భయపడి నీతో కాపురం చేస్తాననుకుంటున్నావా? నేను కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నాకు అమృతే కనిపిస్తుంది. నా శ్వాస ధ్యాస అంతా అమృతే అయినప్పుడు నేను నీతో కాపురం చేస్తానని ఎలా అనుకుంటున్నావు? కాపురం చేస్తానని ఎలా అనుకుంటున్నావు? 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 కళ్ళు. 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 తెరిచినా
శ్వాస పీల్చినా ధ్యానం చేసినా మీ ధ్యాసంతా అమృతమీదే ఉందా? అవును, నేనిప్పుడు బ్రతికేదే అమృత కోసం. నువ్వు ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా నన్ను నా అమృతని నువ్వు వేరు చేయలేవు. లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, నేను నీతో కాపురం చెయ్యను కాక చెయ్యను. ఏం చేసుకుంటావో చేసుకో. హలో రామచంద్ర గారు, మేడం, నా మొగుడు అమృతని మర్చిపోయి ఈ అర్చనతో కాపురం చెయ్యాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా మొగుడు నాకు కావాలి కావాలి కావాలి, అంతే. అర్చన మెడలో తాళి కట్టి కాపురం చేయరా బాబు అంటే నాకే ఎదురు మాట్లాడతావా?